ఆదాన్ మీడియా. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ గీతా నాయుడు గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. ఎంత దారుణంగా ప్రపంచం తయారైందంటే మేడం, ఒక చిన్న 9 ఏళ్ల బాలిక మీద అతి దారుణంగా 6 అత్యాచారం చేసి మరి చంపేశారు. అసలు ఎంత దారుణం మేడం అది. పుడిచెరలో ఇది జరిగింది ఈ ఘటన. అక్కడ అసలు దీని మీద పెద్ద పెద్ద వాళ్ళు కూడా స్పందించారు, మాట్లాడారు, అన్నీ చేశారు. కానీ ఎన్ని శిక్షలు ఉన్నా, ఎన్ని కఠిన శిక్షలు ఉన్నా కూడా అసలు ఇవి ఆగట్లేదు. అసలు ఇది ఎక్కడ జరిగింది ఏంటంటే ఐడియా ఉందా మేడం మీకు? పుదుచ్చేరిలో జరిగిందని టీవీలో విన్నానమ్మా నేను కూడా. చాలా బాధేస్తుంది నాకు కూడా. 2-3 డేస్ ఏమో అయింది. అంటే March 2 జరిగిందండి ఇది. బాగా ఈ మధ్య హైలైట్గా చూపిస్తున్నారు అది. కానీ 1-2 రోజులు చూపించి ఆపేస్తున్నారు. కానీ అలా కాదు, ఆ పాపకి న్యాయం జరగాలి, రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఆపడానికి ఏ విధమైన కఠిన శిక్షలు వస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఆడపిల్లలు అంటే గౌరవం లేకపోవటం. సెకండ్ పాయింట్ వచ్చి తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని పద్ధతిగా పెంచాలి. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి, అక్కనో చెల్లో ఉంటారు. అందరి ఇళ్ళలో ఆడపిల్లలు లేకుండా ఉండరు. తల్లి కూడా ఒక ఆడదే పిల్లలకి. అమ్మ చెప్పాలి పిల్లలకి, మగపిల్లలకి, అరే నీ అక్కని చెల్లిని ఎంత గౌరవిస్తున్నావో, ఎంత అభిమానిస్తున్నావో, ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో, అలాగే బయట పిల్లలు నీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, నీ పక్క క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మంచిగా మాట్లాడు, వాళ్ళని గౌరవించు, ఎవరిని బాధ పెట్టేట్టుగా మాట్లాడకూడదు. బాధ పెడితేనే పాపం అని చెప్పాలి. బాధ పెడితేనే మాట అంటేనే పాపం అంటే అలా చేస్తే ఇంకెంత పాపం. అది 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 మన ధర్మాల్లో కూడా మనం ఉంటుంది. అది ఇప్పుడు ఒక మాట అన్నారండి, తల్లిదండ్రులు చెప్పాలి అని. తల్లిదండ్రులే పిల్లలతో మాట్లాడడానికి అటు ఇటుగా ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి చెప్పడం ఏం కాదమ్మా, ఇంకా వేరే బ్రీఫ్గా అంటే ఏమో, కానీ ఇలాంటి చెప్పాలి, చెప్పి వాళ్ళని గౌరవించాలి. అలాగే ఒక ఆడపిల్ల ఏదైనా బాధలా ఉన్నా కూడా మనం వెళ్ళి ఏం కావాలి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాను కూడా అడిగి హెల్ప్ చేయొచ్చు, తప్పలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే దేశం మొత్తంలో కానివ్వండి, మన తెలుగు 2 రాష్ట్రాలు కానివ్వండి, ఇప్పుడు ముఖ్యంగా పుదుచ్చేరిలో జరిగింది కానివ్వండి, అక్కడ ఆవిడ దళిత అమ్మాయి అని తెలిసింది నాకు. దళిత అమ్మాయి, 5th క్లాస్ చదువుతుంది, 9 years అమ్మాయి అని తెలిసింది. వాళ్ళందరూ కూడా నిన్న మొన్న కూడా ధర్నా చేశారంట. చాలా సివియర్గా, చాలా బాధపడుతున్నారంట కూడా ఫ్యామిలీస్. నాకు చూస్తుంటే కూడా చాలా ఏడుపు వస్తుంది దేవిక, చాలా బాధేస్తుంది నాకు. అదే మన ఇంట్లో మనకు ఒక అమ్మాయికి అలా జరిగితే మనం ఎంత బాధపడతాము. రోజు ఉండే అమ్మాయి మన ఇంట్లో ఇవాళ నుంచి మనకి ఈ అమ్మాయి కనపడదిగా, రాదు, చనిపోయింది అంటే ఆ బాధ, ఎంత బాధ, ఎంత బరువు, ఎంత గుండెక్కిపోతుంది అసలు మనకి. అసలు ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు? అసలు అమ్మాయిని కిడ్నాప్ చేసి అందులో ఒక చండాలం ఏంటంటే చెప్పకూడదు, 58 సంవత్సరాలు ఎదవ ఎక్కడ ఉన్నాడంట. 58 అంటే అమ్మాయికి తాత వయసు అమ్మ, ముత్తాత తాత. ఆ ఏజ్ ఏంటి, వాడి ఆ గేజ్ ఏంటి, ఆ గేజ్ తగ్గట్టుగా ఉండాలి. అసలు గేజ్కి మించి పనులు చేస్తున్నారు వీళ్ళు. అందులో మళ్ళీ మేజర్ కాకుండా మైనర్ పిల్లలు కూడా ఉన్నారంట. అది ఎంత చిన్న పిల్లలు అసలు. అలాంటి ఆలోచన ఎందుకు వస్తున్నాయి అసలు? ఆ పడదవి ఎందుకు వెళ్తున్నారు? ఇవన్నీ నేనైతే ఒక 100% ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను. అయితే వీళ్ళు డ్రగ్స్ కూడా తీసుకున్నారు అనేది బయటపడింది మేడం. డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోయింది కదమ్మా దేశం మొత్తంలో. చూసినా మన తెలుగు 2 రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్లో బాగా చూస్తున్నాం. ఎక్కడో డైలీ ఒక వార్త ఎక్కడో చోట దొరికింది, వైజాగ్ కానీ హైదరాబాద్ అని ఎక్కడో జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. గంజాయి ఒకటి, డ్రగ్స్ ఒకటి. వాళ్ళు తాగి చచ్చిపోయినా పర్వాలేదు, నేను బాధపడ. అలాంటి వాళ్ళు దుర్మార్గులు చనిపోతే జనాభా కూడా భారతదేశంలో తగ్గుతుందని నేను భావిస్తాను, చెప్తున్నాను కూడా, నేనేం భయపడు. కానీ వాళ్ళు తాగి వేరే అమ్మాయిలను టార్గెట్ చేయటం, వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేయటం, అది ఎంతవరకు కరెక్టు? చాలా తప్పు కదా. తాగితే హాయిగా ఇంట్లో పడుకోవాలి, ఎదవలు బయటికి వెళ్ళకూడదు. అది ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. తాగి డ్రైవ్ చేసి వేరే వాళ్ళని చంపటం, డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని అమ్మాయిల మీద అత్యాచారాలు చేయటం, చేసింది కాక అమ్మాయిలను చంపేయటం, అసలు అమ్మాయిలను అత్యాచారం చేయటమే చాలా దుర్మార్గం. ఇంకా పైగా అమ్మాయి ఎక్కడ గుర్తుపడితే అమ్మాయి చెప్తుంది, పెద్ద మాకు శిక్షలు పడిపోతాయి, అంత భయం ఉన్న వాళ్ళైతే చేయకూడదు అనేసి అమ్మాయిని ఏం చేస్తారు, చంపేస్తున్నారు. ఇక్కడ ఎంత దారుణం మేడం అసలు. కాళ్ళు చేతులు కట్టేసి, కళ్ళు కూడా అసలు గుచ్చేసి, కళ్ళు కూడా కనిపించట్లేదు. ఆ తల్లి చూసి అసలు నా కూతురేనా, నా బిడ్డేనా అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఏడవడం అనేది ఎంత బాధాకరం. ఇంకోటి ఏంటంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చి 75 years ఏమో అయింది, 76 నియర్లీ. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మన భారతదేశంలో ఆడపిల్లలకి సేఫ్టీ లేదు, ఆడపిల్లలు బయట తిరగలేకపోతున్నారని మాట్లాడుకోవడం చాలా చాలా దురదృష్టమైన కారణం. ఇలాంటి విషయాలు నేను చాలా డిబేట్స్ మాట్లాడాను, సింగిల్గా కూడా మాట్లాడాను ఇంటర్వ్యూస్లో. కానీ ఇప్పటికి ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటానంటే ఇంకెన్ని సంవత్సరాలు మాట్లాడాలి అంటే ఏమి స్పందన రాదా? దున్నపోత మీద వాన పడినట్టుగానే ఉంటాయా ప్రభుత్వాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ? నాకు అర్థం కావట్లేదు. మరి అక్కడ కేరళ ప్రభుత్వం ఏం చేస్తుంది, సీఎం ఏం చేస్తున్నాడు, అక్కడ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, ఆ నియోజకవర్గంలో ఎక్కడ జరిగిందా, ఆ నియోజకవర్గంలో జరిగినప్పుడు ఆ ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళని పరామర్శించి మేము నీకు ఉన్నామమ్మా అని భరోసా ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యేలే ఆ పాప జరిగిన వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకి మేమంతా ఉన్నాం తల్లి, మీకు న్యాయం చేస్తాము అని, ఇంకో పాపకి మేము జరగకుండా చూస్తామని చెప్పి భరోసా ఇవ్వాలి. సీఎం కానివ్వండి, ఆ ఎమ్మెల్యే కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి.
అక్కడ మహిళా వాళ్ళు కూడా ఉంటారు కదా, మా మహిళా ప్రెసిడెంట్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఆడపిల్లలు మగపిల్లలు అక్కడ తారతమ్యం లేదు, ప్రతి ఒక్కరు వచ్చి వాయిస్ ఇవ్వాలి, గట్టిగా మాట్లాడాలి, ఖండించాలి. ఆ కుటుంబానికి మనం భరోసా ఇవ్వాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు వరకు అంటే ఆ కుటుంబానికి మన న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మేడం, తమిళనాడు గవర్నర్ అలాగే హీరో విజయ్ గారు దీని మీద స్పందించడం, తొందరగా వీళ్ళకి కఠిన శిక్షలు పడాలి, ఇంకెక్కడ జరగకుండా అయినా కొంచెమైనా ఆగాలి అనేది వీళ్ళు స్పందించారు. దీన్ని మీ ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తమిళ యాక్టర్ విజయ్ గారికి. నేను ఫస్ట్ టైం విజయ్ గారు స్పందించడం నేను చూడటం. సినిమా హీరోలు ఎవరు స్పందించరు, ముఖ్యంగా హీరోలు స్పందిస్తారు, హీరోయిన్స్ కూడా స్పందించరు. చాలా విషయాలు గమనించాను, చాలా జరిగిన ఆడపిల్లలు నేను గమనిస్తూనే ఉంటాను అన్నమాట. డైలీ అన్ని ఛానల్స్ చూస్తాను, నేను ఒకటే ఛానల్ బేస్ అవను. చాలా మంది, నేను పేర్లు చెప్పండి, ఇంకా చాలా బాధాకరం. తెలుగు వాళ్ళు కానివ్వండి, తమిళ వాళ్ళు కానీ, కన్నడ కానివ్వండి, ఏదైనా సరే మొత్తం దేశం మొత్తంలో కానివ్వండి, ఏదైనా నాకు తెలుగు హిందీ అని చెప్పట్లేదు, ఏదైనా సరే హీరోలు అంటున్నాను, హీరోయిన్స్ కానీ చాలామంది ఉంటారు. వాళ్ళ స్వార్థం, వాళ్ళు మేము సినిమాలు చేసాము, మాకు డబ్బులు వచ్చినాయి, కోట్లు మేము ఎంత సంపాదించాం, మా ఎంజాయ్ మేము ఆన్ సైట్కి వెళ్ళాం, ఇదే వాళ్ళకి కావాలి. కానీ నిజంగా ఒక ఆడపిల్ల చనిపోవడం సొసైటీ, మీ సినిమాలు మేము ప్రజలు కనుక చూడకపోతే మీ సినిమాలు ఎక్కడ ఉంటాయి అసలు? ఏమ్మా చెప్పు, అసలు మీరు కోటీశ్వర్లు పెద్ద పెద్ద స్టార్లు అవగలుస్తారా? ఆ స్టార్లు ఈ స్టార్లను పేరుకు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు కానీ సిగ్గుసారా లేకుండా మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. ఏంటంటే వాళ్ళకి ప్రజలంటే ఎవరికంటే సెలబ్రిటీస్కి ఒకటి, పొలిటిక్స్ లీడర్స్కి ఒకటి, బిజినెస్ పీపుల్స్కి పెద్దగా పట్టించుకోరు, నాకు తెలిసి స్పందించరు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ టైం కూడా మనం వేస్ట్గా, అంటే వాళ్ళకి ఇది వేస్ట్గా అనిపిస్తుంది ఆ టైం. మనతో ఇలా మాట్లాడాలన్నా కూడా బిజీ అని చెప్తారు. వాళ్ళకి లైఫ్ వేరే ఉంటుంది, ఎంజాయ్. వాళ్ళు ఎంతసేపు క్లబ్లు సినిమాలు, అదొక ప్రపంచం వాళ్ళు. అదే వీళ్ళకి అంటారా, కాల్ తీసే కాలు పెడితే కారు, పక్కన సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, పోలీసులు ఉంటారు, వాళ్ళలో ఏం జరగవు. ఇక జరిగేది ఎవరికంటావా? సామాన్యమైన ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి, పేద పిల్లల్ని టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా మనం కనుక ఈ మధ్యలో చూసే దేవిక ఎస్టీ ఎస్సీ దళిత పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఓసీ వాళ్ళని పక్కన పెడితే, నేను అది కూడా చెప్తున్నాను, నేను నాకేం భేదాలు లేవు, అందరూ జరిగితే అంటే ఎస్సీ, ఇంకోటమ్మా ఎస్సీ ఎస్సీ దళితులు తప్పమ్మా, చాలా తప్పది. వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఏం అడగరు క్వశ్చన్స్, వాళ్ళకి అంత దమ్ము ధైర్యం లేదు, పట్టించుకోలేదు, 4 రోజులు గొడవ చేస్తారు వదిలేస్తారని చెప్పేసి అంత ఇదిగా ఉంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దేవిక. మన హైదరాబాద్లో ఎస్పీ సజ్జనార్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ చేశారు అమ్మాయి, డాక్టర్. మనం చూసాం హైదరాబాద్ 3 days కంటిన్యూ, మార్నింగ్ నుంచి డే అండ్ నైట్ 24/7 3 days ఎన్ని ఛానల్ నువ్వు పెట్టు అదే చూపించారు. దిశ పేరు చెప్పను, అమ్మాయిని దిశ అన్నాం మనం అని చూపించారు. అప్పుడు కేసీఆర్ గారు మనకి సీఎంగా ఉన్నారు. ఒక నియర్లీ 4 years బ్యాక్ అనుకుంటా, నియర్లీ అవుతుంది 4 years దగ్గర, 3 years బ్యాక్ పైన. మరి ఆ అమ్మాయి డాక్టర్ చాలా బాధేసింది, చాలా బాగుంది అమ్మాయి కూడా, చాలా బాధేసింది. లారీ డ్రైవర్స్ ఎవరో చేశారు, కానీ నిజంగా వాళ్ళు 4 ఎవరో చేశారంట. ఆఖరి పెట్రోల్ బస్ కూడా చంపేశారమ్మా, మనం చూసాము, చాలా బాధేస్తున్నాడు. ఆ చేసినందుకు పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేసేశారు. వాళ్ళ భార్య కూడా పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశామని సజ్జనార్ గారు చెప్పారు. ఎన్కౌంటర్లో చాలా స్పెషలిస్ట్ సజ్జనార్ గారు, నాకు తెలుసు, ఆయన కమిషనర్ గారిని కలిశాను, మంచిగా చేస్తారు. అంతకుముందు కూడా పెట్రోల్ యాసిడ్ పోస్తే వరంగల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, అప్పుడు మొత్తం ఏపీ తెలుగు రాష్ట్రంగా ఉంది, అప్పుడు కూడా ఆయన అక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరూ అప్డేట్ చేశారు, ఇప్పుడు కూడా అప్డేట్ చేశారు మన జరిగినప్పుడు దిశలో. కాకపోతే ఆవిడ ఇప్పుడు కూడా ఆయన కేసు ఫేస్ చేస్తున్నారు. అది ఏంటి అనేది కేసు నడుస్తుంది, ఆయన వెళ్ళి ఆన్సర్ ఇచ్చుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే మరి అమ్మాయిని అప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు వేరే ఆ దిశ అయ్యాక ఎన్ని జరిగినాయమ్మా? చాలానే జరిగినాయి. ఆ ఏజ్ పిల్లలకి జరిగినాయి, పెళ్ళి అయినా కూడా వదలట్లేదు తల్లి. ఈ లైసెన్స్ వచ్చినా కూడా, లైసెన్స్ రాకపోయినా పక్కన పెట్టు, పెళ్ళి అయిన అమ్మాయిని వదలట్లేదు, అసలు ఎవరిని వదలట్లేదు. చంటి పిల్లలు 1 year బేబీ నుంచి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎంత చంటి పిల్లలమ్మా, పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఏమన్నా ఉందా? మానవ మృగాల కన్నా దారుణంగా ఉన్నారు. వీళ్ళని మృగాలతో కూడా పోల్చకూడదు, రాక్షస జాతి. అంటే మృగాలు కూడా ఆకలేసినప్పుడు వేటాడితేమో, పులులు కూడా ఒక జింకను వేటాడాలంటే ఆకలేసినప్పుడు వేటాడి తిని అది పడుకూడదు. పక్క నుంచి ఆకలి కడుపు నిండి ఉన్నప్పుడు పక్క నుంచి జింకలు వెళ్ళినా, మనం వెళ్ళినా కూడా వేటాడదు, మనం కరవదు, పట్టుకోదు. అంటే కాదండి, కఠిన శిక్షలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆగట్లేదు అంటారు అసలు? అంటే కఠిన శిక్షలు ఉన్నాయని పేపర్ వరకే పరిమితం అవుతున్నాయి, రాజ్యాంగంలో రాసినంత వరకు బుక్లో ఉన్నాయి, అంతేగాని లా అండ్ ఆర్డర్ భారతదేశం మొత్తంలో కూడా, దేశంలో భారత్లో పనిచేయట్లేదు. ఒకటి. రెండోది, చట్టాలు సరిగా పనిచేయట్లేదు. నిజంగా చట్టాలు కనుక పనిచేసి చట్టాలు గట్టిగా ఉంటే కనుక ఇలాంటి ఎదవలు మళ్ళీ రిపీట్ చేస్తారా? ఆడపిల్లలు, అభాగ్యులు, శుభము తెలియని పిల్లలు బలైపోతారా? వాళ్ళ కోసం వీళ్ళెందుకు బలైపోవాలి? ఏం పాపం చేశారు పిల్లలు? పాప చదువుకోదా? 5 years బేబీ, దళిత అమ్మాయి. ఎంత బాధేసింది తెలుసా నాకు చూస్తుంటే. అసలు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టగానే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు స్పందించాలి, అది రాజ్యాంగ పరంగా చట్టపరంగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెనక ఆ పార్టీ వాడు ఉన్నాడా, ఎమ్మెల్యేలు కొడుకున్నారా, సీఎం కొడుకున్నాడా అని మనకు అనవసరం. రూలింగ్ పార్టీ, ఆపోజిషన్ పార్టీ, నథింగ్. ఐ డోంట్ కేర్. నీ డ్యూటీ నువ్వు చేయాలి. నీకు ఎవరు ఇస్తున్నారు సాలరీ? ప్రజల డబ్బు మీకు సాలరీకి ఇస్తున్నారు.
అలాంటప్పుడు మీరు ప్రజల పక్షాన్ని మీరు ఉండాలి, ప్రజలను మీరు నమ్మాలి, ప్రజలకి మీరు భరోసా ఇవ్వాలి. ప్రజలను నమ్మి మిమ్మల్ని దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మంచిగా మర్యాదగా మాట్లాడి ఫ్రెండ్లీగా తీసుకొని చక్కగా అమ్మ మేము చూస్తాము చేస్తాము బాధపడకండి అమ్మ మేము ఉన్నాము అని భరోసా ఇవ్వాలి పోలీసులు. కానీ పోలీసులు కూడా చాలా చోట్ల చూశాను చాలా కేర్లెస్గా మాట్లాడటము, వస్తారు ఎస్ఐ గారు లేరు తర్వాత రా, సిఐ గారు లేరు తర్వాత రా, ఉండు చెప్పావు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు. జస్ట్ కానిస్టేబుల్స్ అలా మాట్లాడటం నేను చాలాసార్లు చూసాను. కానిస్టేబుల్ అలా మాట్లాడుతున్నారు సన్నాసులు. ఇక ఎస్ఐ సిఐ ఎలా ఉంటారో నువ్వు అర్థం చేసుకొని నేను ఊహకు అందరానిది. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు తెలంగాణలో, అన్ని చోట్ల నేను చూసా. కానీ చాలా బాగా మేము వెళ్ళినా కూడా కొంతమంది రూడ్గా మాట్లాడతా, నేను చాలా సీరియస్ అవుతా కూడా కొంతమంది మీద చూసాను నేను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగిందంటారా? పోలీసులు 3 days అయినా మరి ఎందుకని పట్టుకోలేపారమ్మా? మనలో మన క్వశ్చన్ వేసుకుందాం, నువ్వు నేను ఇద్దరం వేసుకుందాం. ఎందుకని 3 days అని ఎందుకని అంటే ఇక్కడ వైఫల్యం ఎవరిది కనిపిస్తుంది? ప్రభుత్వానికి కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్, ప్రజలు పరిపాలించి ఎదవలు సన్నాసులు అక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్గా 100% ఫెయిల్యూర్, నో డౌట్. సెకండ్ వచ్చి చట్టాలు పోలీసుల వ్యవస్థ పని చేయట్లేదు అని అర్థమవుతుంది. అర్థం చక్కగా కనిపిస్తుంది మనకి కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా. చిన్న పిల్లడినే చెప్తారు పని చేయట్లేదు పోలీస్ అంకుల్ అని చెప్తారు, చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. నిజంగా నువ్వు పని చేసేవాడు అయితే 3 రోజులు కేసు అయ్యి అమ్మాయి చనిపోయి అంత దారుణంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంత బయటకు వచ్చి ఏడుస్తుంటే న్యాయం చేయండి న్యాయం చేయండి అంటే, ఒక అన్యాయం జరిగినప్పుడు పోలీసులు న్యాయం చేయాలి బాధ్యత. ఒక అన్యాయం జరిగిన కుటుంబానికి భరోసా ఇవ్వాలి ప్రభుత్వం. సీఎం కానివ్వండి, ఒక అక్కడ మహిళలు అక్కడ ప్రెసిడెంట్ అని ఉండే వాళ్ళ రూలింగ్లో కానివ్వండి, వాళ్ళందరూ భరోసా ఇచ్చి ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రొటెక్ట్ చేయాలి ఆ ఫ్యామిలీని. ఎవరైనా అత్యాచారం చేసిన అబ్బాయిలు వచ్చి వీళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రాణహాని ఉందేమని చెప్పి పోలీసులు కూడా ఈ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒక కానిస్టేబుల్నో ఒక ఎవరినో వెళ్ళి ఇంటి దగ్గర కూర్చోబెట్టాలి. ఎవరైనా వస్తున్నారేమో చూడండి, ఎవరైనా పర్మిషన్ లేదు వీళ్ళ ఇంట్లోకి ఎవరిని పంపించకూడదు. ఎవరు మా చుట్టాలని చెప్తారు అసలు వాళ్ళని చంపేయాలని గ్యారెంటీ ఏంది? వాళ్ళు చనిపోతే ఫ్యామిలీ మెంబర్స్ కేసు ఉండదు, కేసు క్లోజ్ అయిపోద్ది. పెట్టిన వాళ్ళు లేకపోతే కేసు ఏమవుద్దమ్మా, క్లోజ్ అయిపోద్ది. వాళ్ళు బాగానే ఉంటారు. ఇక మళ్ళీ ఇంకొక అమ్మాయిని టార్గెట్ చేస్తారు. ఏంటంటే పోలీసులు ఎప్పుడైనా ఆ ఫ్యామిలీని అలా కేసు పెట్టడానికి వస్తే ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది. ప్రొటెక్షన్ అంటే ఇంటికి ఎవరైనా కానిస్టేబుల్ని పెట్టి ఆ ఫ్యామిలీని ఎవరైనా చుట్టాలు కానీ ఎవరో తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటని అడిగి పలానా వచ్చారని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి లోపలికి పంపండి. అది కూడా అందరూ చెక్ చేసి పంపండి. కత్తులు కటారులు అయ్యి పెట్టుకొని వస్తున్నారు, చెక్ చేసి పంపండి. ఆ ఫ్యామిలీ అప్పుడు సపోర్ట్ మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. లేదా భయపడితే బతుకుతారు. ఎవరు తలుపు కొట్టారో కూడా తెలియదు, తలుపు తీయాలో వద్దో కూడా తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఎప్పుడు చంపేస్తారో తెలియదు. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం దేవిక. చట్టాలు సరిగా పనిచేయట్లేదు తల్లి, 100% చేయట్లేదు. ఇంకోటి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మేము మీ టీవీ ముఖంగా కూడా చెప్తున్నా, చట్టాల్లో రాజ్యాంగంలో రాయటం వరకు చాలా బాగుంటున్నాయి. రెండోది వచ్చి ఏంటంటే చట్టాలు పనిచేస్తే కనుక ఇట్లాంటివి జరగవు. రెండోది. మూడో పాయింట్ వచ్చి ఇప్పుడు ఎవరైనా హై లెవెల్స్ ఉన్నారనుకోండి, మినిస్టర్ల కొడుకులు లేకపోతే సెలబ్రిటీస్ కొడుకులు కానివ్వండి, లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఫోన్ వచ్చేస్తుంది, మనోలే వదిలే అంట, వదిలేస్తారు. అయిపోయి పట్టుకుంటున్నామండి చూస్తున్నామండి అంటారు. మనం వెళ్ళి కేసు అడిగితే అన్యాయం జరిగిన వాళ్ళు వెళ్ళి అడిగితే. రెండోది ఏంటంటే పక్కన కూర్చోబెట్టి వేరే వాళ్ళ ఆ డ్రైవర్లో ఇంట్లో పనులు ఉంటారు చూడు, వాడిని ఇరికిచ్చేస్తారు, అసలు వెళ్ళిపోతాడు. మొన్న ఎగ్జాంపుల్, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే ముస్లిం ఆయన ఏదో పేరుంది, ఆయన వాళ్ళ అబ్బాయి కార్ యాక్సిడెంట్ చేసి డివైడర్ కొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయాడు వాళ్ళ అబ్బాయి. దుబాయ్కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏసీపీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారంటే దాంట్లో చాలా మంది రేవంత్ రెడ్డి గారు వచ్చాక చాలా మంది మొత్తాన్ని పంజాగుట్టలో మొత్తాన్ని ఒక 100 మందిని 60 మందిని మొత్తం డిస్మిస్ చేసి కొత్త వాళ్ళు తీసుకున్నారు. అందరం తీసుకెళ్ళి అక్కడ కూడా పడేశారు. రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా చేశారు. అలా పోలీసులు హెల్ప్ చేస్తుంటే వాళ్ళకి డబ్బు తీసుకొని ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందమ్మా? అప్పుడు చట్టాలు గట్టిగా ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి అంటే నేను ఎలా నమ్ముతా? ప్రజలు ఎలా నమ్ముతారు? నమ్మకం పోయింది. నమ్మకం పోయి పోలీసులు అంటే చీ అనిపిస్తుంది ప్రజలకి. ఆ కాకి బట్టకి చాలా విలువ ఉంటుంది, కానీ వాళ్ళు చాలా చండాలంగా వాళ్ళ చేతులారా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క పోలీస్ చేస్తే పోలీసులు అందరూ అలాగే అనుకుంటారు ప్రజల పాపం. ఇప్పుడు మీరు మంచిగా ఉండాలి, మీరు కూడా జీతాలు ఇస్తున్నారు దేనికి? మీరు మమ్మల్ని కాపాడమని. మాకేమైనా అవసరమైతే అవసరంగా డైలీ మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మిమ్మల్ని అడగం కదా, ఏం పని ఉంటుంది మీతో మాట్లాడతాం. మాకు ఏదైనా పాపకు అన్యాయం జరిగినప్పుడు, లేదా దొంగతనాలు జరిగినప్పుడు, దోపిడీలు జరిగినప్పుడు, మర్డర్లు జరిగినప్పుడు, లేదా టీచింగ్ జరిగినప్పుడు ఏదో సమస్య ఉంటేనే వస్తాము, లేదా రాము కదా పోలీస్ స్టేషన్కి మనం. ఆ విధంగా ఆలోచించి పోలీసులు కూడా వచ్చిన ప్రతి ఆడపిల్లలతో కానీ ఎవరైనా సరే మంచిగా మర్యాదగా కూర్చొని మాట్లాడి వాటర్ ఇచ్చి ప్రశాంతంగా కూర్చోమ్మా, ఏం జరిగింది ఏంటి ఉన్నామమ్మా, బాధపడకండి, మేము న్యాయం చేస్తాం, మేము పట్టుకుంటామని భరోసా ఇవ్వగలిగితే వాళ్ళకి అక్కడే కొంచెం హ్యాపీ వచ్చేస్తుంది. ఆ భరోసా ఇవ్వగానే కొంచెం మనసులో ఆ బరువు తగ్గుతుంది, గుండెల బరువు భారం అనేది కొంచెం తగ్గుతుంది, రిలీఫ్ అయిపోతుందమ్మా కొంచెం. అంటే ఇక్కడ కూడా పోలీసులు కనుక తొందరగా రియాక్ట్ అయ్యి ఉంటే అమ్మాయి ప్రాణాలతో బతికుండేదనొచ్చా? అంటే నాకు ఇంకో డౌట్ వస్తుంది దేవిక, నేను అలా చెప్పలేను.
ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, అసలు ఈ అమ్మాయి ఎంత దూరంలో తీసుకెళ్లారు, ఇవన్నీ మనకి డీటెయిల్గా తెలియదు, ఇవన్నీ అసలు బయటికి రానివ్వట్లేదు. అది సీసీ కెమెరాలు ఇప్పుడు మనకి హైదరాబాద్లో చెప్తారు, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు 1,00,000 వరకు కెమెరాలు ఉన్నాయి హైదరాబాద్లో, మానిటర్ అవుతుంది, చీమ చిట్టుకుమన్నా తెలుస్తుందని కేటీఆర్ గారు చాలాసార్లు చెప్తున్నారు. నాకు చాలా విరక్తి వచ్చేసింది, డైలాగ్ విని విని చిరాకు వచ్చేసింది. చీమ చుట్టుకుమనే తెలిసిపోద్దాడు మహానుభావుడికి. చీమ చుట్టుకు వెళ్ళాడు, ఆడపిల్లల మీద పగలరా రోడ్డు మీద ఆడలేకపోతున్నాం, ఎన్నో జరిగినాయి. మరి ఎంతమంది కేటీఆర్ గారు రైట్ హ్యాండ్ అబ్బాయి ఆయన ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు, మనం టీవీలో చూసాం. కేసీఆర్ కొడుకు రైట్ హ్యాండ్ పేరు ఏదో మర్చిపోయానమ్మా, టీవీలో కూడా వచ్చాడు, మా కళ్ళజోడు పెట్టుకుంటాడు ఆయన, దుర్మార్గుడు. అలా ఇంట్లో అద్దుకునే అమ్మాయి అంట. ఆ అమ్మాయిని చిన్న పాప వచ్చి పేదవాళ్ళు, వాళ్ళ అమ్మ మట్టి మూసుకునేవాళ్ళు, ఆ పాప వచ్చి టీవీ చూస్తుందంటే వాళ్ళ ఇంట్లో కిచెన్లో తీసుకుని అత్యాచారం చేశాడు యాదవ సన్నాసుడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారు, వెళ్ళాడు బెయిల్ తీసుకుని వచ్చాడు, తెల్లారి బొకే తీసుకుని వెళ్ళి కేసీఆర్ గెలిచాడు. అది టీవీ వాళ్ళు చూపించారు సిగ్గుసారం లేకుండా. టీవీ వాళ్ళు ఏంటంటే సినిమాలాగా మనకు టైం పాస్ అవ్వాలి, వార్తలు కావాలి, ఈ టైంకి మనకి ఇన్ని వార్తలు కావాలంటారు, చూపిస్తారు, అయిపోయింది. ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయడం వరకు మీడియాలో చూపించాలి. నేను మీడియా వాళ్ళని కూడా అదే అడుగుతున్నా, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, డిష్ ఛానల్ కానివ్వండి, న్యూస్ పేపర్లు కానివ్వండి, ప్రింట్ మీడియాని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏమనంటే ఏదైనా ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినా, ఏదైనా మర్డర్లు జరిగినా, ఏదైనా సరే ఒక మంచి హైలైట్ కేసెస్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, కేసులు పెట్టారా, ఏం సెక్షన్స్ పెట్టారు, వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారా, విత్ ఇన్ 24 అవర్స్లో సబ్మిట్ చేయాలమ్మా. 24 గంటల్లోనే మనం కోర్టుకి సబ్మిట్ చేయాలి, నేరస్తుంది, అది రూలు. మళ్ళీ జైల్లో పెట్టుకోకూడదు, 24 గంటలు సబ్మిట్ చేయాలి. చేశారా, చేస్తే అక్కడ జడ్జి గారు ఏమి ఇచ్చారు జడ్జిమెంట్, మళ్ళీ వాయిదా ఎప్పుడు ఇచ్చారు. ఇది కాకుండా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. ఫాస్ట్ ట్రాక్ ఓన్లీ లేడీస్కి మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అక్కడ జడ్జిలు పెట్టి జిల్లాకు ఒక కోర్టు లేకపోతే జిల్లాకు 2 కోర్టులు పెట్టాలి ఫాస్ట్ ట్రాక్ పెట్టి. ఎందుకంటే జరుగుతున్నాయి కదా, ఇలా పెట్టి కఠినంగా చట్టాలు తీసుకొచ్చి ఎవరైతే ఇలా అత్యాచారాలు చేస్తారో వాళ్ళ ఆస్తులంతా ఆ కుటుంబానికి ఇప్పించేయాలి. ఆస్తులు ఏముంటాయో కొత్త చట్టాలు తీసుకురావాలి. నేను కనుక రాయాలనుకుంటున్నాను, కొన్ని చట్టాలు కూడా మారుతాను. ఈ కేసులో ఎందుకని ఏవి బయటికి ఆ ఆస్తి అంతా రాయించాలి, తర్వాత వీళ్ళని షూట్ చేసి పడేయాలి. ఎక్కడైతే ఆడపిల్లని చంపి చేశారో అట్లాగే అక్కడే చంపేయాలి. పబ్లిక్లో అందరిని పిలిచి వాడి కుటుంబాన్ని కూడా పిలిపించి వాళ్ళ అమ్మ నాన్న భార్య చెల్లి అక్క ఎవరుంటారో వాళ్ళ కుటుంబాన్ని పిలిచి సౌదరి ఇలాగే చేస్తారు, షూట్ చేస్తారు. అలాంటి చట్టాలు తీసుకురావాలి. రోజు స్కూల్కి కాలేజీకి డ్యూటీకి వెళ్ళొస్తుంటే ఒక ఆడపిల్ల ఒక రోజు వెళ్ళి వస్తే అమ్మయ్య ఈరోజు మా అమ్మాయి వెళ్ళి వచ్చింది అమ్మయ్య అనుకుంటున్నాం తల్లులమ్మ. అది ఎంత బాధ. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఎంత సిగ్గుసేటు మన భారతదేశంలో చెప్పమ్మా. ఆడపిల్లలకి ఎంతో ఉంది ప్రపంచంలో, మన భారతదేశానికి సాంప్రదాయాలు కట్టుబాటు అని చెప్పుకుంటున్నామే, ఉన్నాయి కదా, నమ్ముతున్నాం కదా, మరి ఎందుకని ఇలాంటివి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం? ఎంత బాధాకరమైన దేవిగా. అందుకని కఠినంగా తీసుకురావాలి, అలాంటి షూట్ చేసేయాలి, ఇవన్నీ వెంటనే మార్చేయాలమ్మా. మళ్ళీ మేము కొంతమంది ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు మేము ఈ చట్టం తీసుకొచ్చాం అనగానే మేము ఒప్పుకోవట్లేదు, మేము కాదు అనేసి వాళ్ళు బైకౌట్ చేస్తామని చెప్పి బయటకు వెళ్ళిపోతారు. బైకౌట్ చేయండి, సావండి, అపోజిషన్ వాళ్ళు చచ్చిపోండి. రూలింగ్లో మంచిది చేస్తున్నప్పుడు ప్రజలకు మంచి అన్నప్పుడు తీసుకురండి చట్టం, సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు దొబ్బేయండి. అక్కడ రూలింగ్ పార్టీలు తెచ్చేసేయండి, చట్టం అడగద్దు, తెచ్చేయండి. ప్రజలకు ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు సపోర్ట్ చేయాలి. అది అపోజిషన్ రూలింగ్గా నాకు అనవసరం, నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఎవరైనా ప్రజలకి మంచి జరుగుతుంది, 5 కోట్లు 6 కోట్లు ప్రజలు అన్నప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా ఆడపిల్లలు సేఫ్టీగా ఉంటున్నారా లేదా, వాళ్ళ ఓట్లు మీకు కావాలే, వాళ్ళు సేఫ్టీ వద్దా, వాళ్ళ ప్రాణరక్షణకు ఏం భరోసా ఇస్తున్నారు మీరు దేనికి ఓట్లు వేయాలి మీకు అంటే? మీరు డబ్బులు దోచుకున్నాక వస్తున్నారు, డబ్బులు దాచుకున్నాక వస్తున్నారు, మీరు పదవులు అడ్డు పెట్టుకొని అధికారాలు అడ్డు పెట్టుకొని మీరు చేసే ఆగడాలకి వస్తున్నారు, కానీ ఓట్లు అడుక్కుంటానికి నిజంగా ప్రజల మీద ప్రేమ అనేది లేదు, ప్రజల ప్రాణాల మీద అసలు మీకు గౌరవమే లేదు. ఉంటే ఇలా ఎందుకు జరుగుతాయి తల్లి, ఒక్కసారి ఆలోచించు. కాబట్టి చట్టాలు తప్పకుండా కఠినంగా తేవాలి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. వాయిదా అని చెప్పి మనం గాపు ఇచ్చామనుకో, ఈ లోపు దొంగగాడు చక్కగా బెయిల్ తీసుకొని ఎలా తప్పించుకోవాలి, ఎలా చేస్తే ఎలా తప్పించుకుంటాం అనే లుసుగులు కూడా మన న్యాయస్థానాల్లో మన రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ లొసుగులు తొలగించాలి. ఎప్పుడైతే న్యాయస్థానంలో రాజ్యాంగంలో లొసుగులు తొలగిస్తామో కఠినంగా శిక్షలు వస్తాయి. వాళ్ళకి భయం వేస్తుంది. ఒక్కసారి ఒక 10 మందిని చేసి చూడండి తల్లి, ఇంకోటి చేయడు. అప్పుడు ఆడపిల్లలు రాత్రి 10 అయినా చక్కగా వస్తారు ఇంటికి, ఏ బాధ ఉండదు, ప్రశాంతంగా ఉంటారు తల్లులు కూడా. అది ఈ కేసులో ఎందుకని ఇవన్నీ కూడా బయటికి రావట్లేదు అంటారు? ఎందుకు అంటే 2 మాత్రమే దొరికారు, 6 మొత్తం, అందులో ఇంకా 4ని పట్టుకోవడంలో ఎందుకని పోలీసులు ఇంకా అదే ఉండొచ్చమ్మా. ఏదైనా ఎమ్మెల్యేల పార్టీ వాళ్ళతో ఫోన్లు చేసి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలు వాళ్ళు, లేకపోతే అబోషన్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ పిల్లలు ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఇంకా ఆ స్టేట్ గురించి ఉండొచ్చు. లేకపోతే దాక్కుంటారు, వేరే స్టేట్లకు వెళ్ళిపోతారు, అండర్ గ్రౌండ్ అంటారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతారు. కొంతమంది అయితే ఇంకా ఫారెన్ వెళ్ళిపోతారు. మనం వెళ్ళిపోలా, ఆడ దుబాయ్ వెళ్ళిపోలా, పంజాగుట్టోడు ముస్లిం వాళ్ళ ఎమ్మెల్యే కొడుకాడు, అట్లా తీసుకొచ్చి వేరే వాళ్ళ పని వాళ్ళ అబ్బాయిని ఎవరైనా తీసుకొచ్చి పెట్టారు. అట్లా జరుగుతుంటాయి. ఇది జరగటం వల్ల ఏమవుతుంది, న్యాయం జరగదు.
వీళ్ళు ఫ్యామిలీ మాత్రం రోడ్డు మీద పడి ఏడుస్తూనే ఉంటారు, న్యాయం న్యాయం. పిల్లలు పోయిన పిల్ల మాత్రం ఎవరు తీసుకురాలేరమ్మా. ఇక జన్మలో కనపడదు ఆ పాప. వాళ్ళు ఏం పాపం చేశారమ్మా, వాళ్ళ బిడ్డను పోగొట్టుకోవడం. స్కూల్కి వెళ్ళిన పిల్ల ఇక సాయంత్రం రాదని ఎవరైనా అనుకుంటారా తల్లి దేవిక? చెప్పు నువ్వు. ఎవరైనా అనుకుంటారా? డ్యూటీకి వెళ్ళిన పిల్ల, స్కూల్కి వెళ్ళిన పిల్ల నా ఇంటికి వాళ్ళ రాదు, చనిపోయి డెడ్ బాడీ కూడా కనపడదు అని ఎవరైనా ఊహిస్తారా? అట్లాంటి ఎందుకు ఊహిస్తావు అసలు? మనం బాయ్ అంటాం, వస్తుంది మళ్ళీ మనం అనుకుంటాం అంతే. అది కూడా పిల్లలకు కూడా, ఆడపిల్లలకి మగ పిల్లలకి అందరికి ఇద్దరికి సమానంగా పెంచాలి, ఈక్వాలిటీ అన్నీ చెప్పాలి. మగ పిల్లలకు కూడా బాగా చండాలంగా తయారైపోయారు వాళ్ళ ఆలోచనలు. ఇంకోటమ్మా, స్మార్ట్ ఫోన్లు వచ్చాక కూడా బాగా చెడిపోయారు. ఇంకా ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు వచ్చాక పిల్లలు ఏం చూస్తున్నారా, ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి, లేకపోతే తీసేయాలి, ఇవ్వద్దు. చిన్న డబ్బా ఫోన్ ఇవ్వండి, బాబు నువ్వు ఎక్కడున్నావురా, వస్తున్నావా కాలేజీకి, వస్తున్నా ఇన్ఫర్మేషన్ అంతే. నీకు ఇంకా ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు. అవసరం అవి ఎలాంటివి ఉండే దాంట్లో చూడకుండా చూడండి. నేనే చూడలేకపోతున్నాను మ్యారీడ్, కొన్ని అంత అసహ్యం వేస్తున్నాయి నాకు చూస్తుండే. యూట్యూబ్లు కానీ అమ్మా, ఇన్స్టాలు కానివ్వండి, అయినా చండాలంగా పెడుతున్నారు. ఆడపిల్లలు కూడా తక్కువ ఏం లేరమ్మా, మగ పిల్లలతో మేము కూడా అన్నిట్లో సమానం. ఆ విషయంలో మాత్రం బాగా సమానంగా ఉన్నారమ్మా, దాంట్లో ఏం బాధలేదు. అట్లా మాత్రం బాగానే ఉన్నారు. ఒక రకంగా చెప్పడానికి ఒక మెట్టు ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు ఆడపిల్లలు మగ పిల్లలతో పోలీసు అలాంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఎక్కువగా స్మార్ట్ ఫోన్లో ఇవ్వకండి, ఇచ్చినా కూడా అబ్జర్వేషన్ చేయండి. మంచిగా పిల్లల్ని మంచిగా పెంచండి. చిన్నప్పటి నుంచి చెప్తే కూడా వాళ్ళకి అర్థమవుతుందమ్మా. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ కూడా పిల్లలకు కూడా స్కూల్లో చాలా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. మొన్న కూడా నారాయణ స్కూల్ వైజాగ్లో ఒక పాప 9th క్లాస్ ప్రెగ్నెంట్, పీటీ మాస్టర్ చేశాడు వైజాగ్. అర్థం చేసుకో. ఇక నారాయణ స్కూల్ మంచిగా చెప్తున్నాను నేను. నారాయణ గారు ఏం చెప్తున్నారు, ఆయన అన్ని బ్రాంచ్లు పెట్టి డబ్బు సంపాదిస్తుంటాడు, మళ్ళీ ఆయన పార్టీలో కూడా సంపాదిస్తుంటాడు. ఎంత పాపం, ఒక్క కొడుకు చనిపోయాడు. ఎవరు బాగుపడ్డారు? ఒకే కొడుకు ఆయన నారాయణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఎక్కడ? హైదరాబాద్లోనే. ఉసురు తగులుద్దమ్మా, అది తగిలించుకోకండి. మంచిగా ప్రజల కోసం వచ్చాం, సేవ చేస్తామని చెప్తున్నారు పైకి మాత్రమే, కానీ కాదు. హార్ట్ఫుల్గా చేయండి. ప్రజలకు ఒక్క రూపాయి కూడా మీరు తినకుండా ప్రజలకే ఖర్చు పెట్టండి. ఏదైనా సరే మంచిగా ఉండండి. అప్పుడు మీరు అసలు వెళ్ళి ఓట్లు కూడా అడుక్కోవాలి. ఆటోమేటిక్గా మీరు మంచి చేస్తారు, ఓట్లు వేస్తారు మీకు. అబ్బో నారాయణ సార్ బాగా చేస్తున్నారని వేసేస్తారు. నారాయణ స్కూల్ అయితే ఫుల్గా ఉంటాయి. అవును, ఫీజులు ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ 5% పెంచమంటే 10% పెంచారు. ఎవరు అడుగుతున్నారు? కేసీఆర్కి సూట్ కేసులు వెళ్ళిపోతాయి, సైలెంట్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. రేపు జూన్ వస్తుంది, మళ్ళీ ఏబీవీపీలు అందరూ రోడ్డు ఎక్కుతారు, తగ్గించాలి కాసేపే మళ్ళీ మామూలే అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఆడపిల్లలు కానీ మగపిల్లల్ని ఈక్వల్గా పెంచండి. ప్రతి ఒక్కరు మీరు అబ్జర్వ్ చేయండి. స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి రోజు వస్తున్నారా లేదా, ఉంటున్నాడా లేదా, బాగా వింటున్నాడా లేదా, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా పేరెంట్స్ మీటింగ్ ఇచ్చినప్పుడు అడగచ్చు. లేకపోతే వారానికి 10 రోజులకు ఒకసారి మనం వెళ్ళి ప్రిన్సిపల్తో డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోవాలి. పిల్లల్ని మనం గమనించుకోవాలి. కానీ అంత బాగా ఉన్నా కూడా ఈ పాప ఏం చేసిందమ్మా పాపం, అలాంటిది ఏం లేదు, తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేశారు. మరి ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం కదా. కాబట్టి వాళ్ళందరినీ పట్టుకొని ఎక్కడైతే ఆ పాపను అలా చేసి చంపారో వాళ్ళకు కూడా కళ్ళు అలా ఒత్తేసి, కాళ్ళు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి సేమ్ ఆ పాపకి జరిగినట్టు చేసి వాళ్ళని చంపేయాలని నేను ఒక మహిళగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి నేను తెలియజేసుకుంటాను మీ ఛానల్ నుంచి. ఎలాగైనా సరే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం మేడం. థ్యాంక్ యూ అమ్మా.